వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. 498A సెక్షన్లో పాస్పోర్ట్ లాక్కున్నా కానీ, ఎల్ఓసి ఇష్యూ చేసినా కానీ వాళ్ళకి ఇంకా బయటికి ఎక్కడికి తిరగడానికి ఆప్షన్స్ ఏమి ఉండవా? జనరల్గా నాట్ ఓన్లీ 498, జనరల్గా ఏదన్నా క్రిమినల్ కేసు పడ్డప్పుడు ఓకే, చాలా సందర్భాలలో అవగాహన లేకుండా పాస్పోర్ట్ గుంజుకోవడం కానీ లేకపోతే ఎల్ఓసి రిలీజ్ చేయడం కానీ జరుగుతుంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంది అంటే, మనకు జనరల్గా ఎల్ఓసి కానీ 498 కానీ మనకు ఎబో 7 years శిక్ష పడే దాంట్లో పోలీసు వాళ్ళకి దాన్ని పాస్పోర్ట్ని ఒక పరిమిత కాలం వరకు సీజ్ చేసే అధికారం కానీ, అంటే ఇమ్మీడియట్లీ పారిపోతాడు అనుకున్నప్పుడు, అంటే 7 years ఆర్ ఎబో శిక్ష పడే కేసులలో ఇమీడియట్లీ పారిపోతాడేమో, మరి మనం పట్టుకోకపోతే అనే సందర్భాలలో అక్కడ కోర్టు ఫంక్షనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు సాటర్డేలు సండేలు హాలిడే వచ్చినప్పుడు కానీ ఉన్నప్పుడు, లేకపోతే వీడు మనకు చెప్పకుండా పారిపోతాడు అనుకున్నప్పుడు ఎల్ఓసి కానీ తాత్కాలికంగా పాస్పోర్ట్ని హోల్డ్ చేసుకునే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది ఒక సర్టెన్ పీరియడ్ వరకు, మరి మొత్తం కూడా ఏమి ఉండదు. ఓకే, సో ఏ క్రిమినల్ కేసులోనైనా సరే, ఎనీ క్రిమినల్ కేసు, మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ పాస్పోర్ట్ గుంజుకున్నా లేదా మీరు ఎల్ఓసి రిలీజ్ చేసినా మీకు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ లేదా అనేది చాలామంది అడిగే క్వశ్చన్. మీరు ఎనీ కేసు ఇన్ ద క్రిమినల్ కేసులో, ఎనీ కేసు చిన్నది కానీ పెద్దది కానీ ఎక్కడైనా కానీ మీకు ఎల్ఓసి రిలీజ్ అయినా లేకపోతే మీ పాస్పోర్ట్ సీజ్ అయినా మీరు కోర్టుకి వెళ్ళి ఓకే ఎల్ఓసి రిమూవల్కి అడగచ్చు. ఎల్ఓసిని రిమూవ్ చేయండి, నేను ఫారిన్కి వెళ్తాను, నేను నా చదువు కోసం నేను ఫారిన్కి వెళ్తాను, లేకపోతే జాబ్ చేయడానికి ఫారిన్కి వెళ్తాను, లేకపోతే నాకు అర్జెంట్ బిజినెస్ మీటింగ్ ఉంది, లేకపోతే అర్జెంట్ ఫ్యామిలీని కలవాలా, లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో వెకేషన్ కూడా మనం అడగచ్చు. వెకేషన్ కూడా నేను వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నా ఒక 10 days 1 week అని చెప్పి మనం కోర్టుని ప్రే చేస్తే మనకు డెఫినెట్లీ మనకు కోర్టు పర్మిషన్ ఇస్తుంది టు ట్రావెల్ అబ్రాడ్. కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఇటు ట్రావెల్ అబ్రాడ్కి ట్రావెల్ చేయాలి అంటే ఓకే ఏ కోర్టులో అప్లై చేసుకోవాలి సార్ అని అడుగుతుంటారు. అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు, హైకోర్టా లోయర్ కోర్టా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఎప్పుడైనా సరే మీకు పాస్పోర్ట్ సీజ్ అయినప్పుడు కానీ లేదా పాస్పోర్ట్ మీద ఎల్ఓసి రిలీజ్ అయినప్పుడు కానీ మీరు మ్యాక్సిమం కింది కోర్టులోనే అప్లై చేసుకోవాలి, సేమ్ కోర్టులో అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మీ కేసు ఎక్కడ పెండింగ్ ఉంది, కింది కోర్టులోనే పెండింగ్ ఉంటుంది, హైకోర్టులో పెండింగ్ ఉంటుంది ఎప్పుడు కేసు. సో కింది కోర్టులోనే కేసు పెండింగ్ ఉంటుంది కాబట్టి ఆ కేసులో ఏం జరుగుతుంది ఏం జరగదు, వీళ్ళకి ఎంతకాలం పర్మిషన్ ఇవ్వాలా, వీళ్ళ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంది, ఇవన్నీ కింది కోర్టు జడ్జికి, ఎక్కడైతే కేసు పెండింగ్ ఉన్న ఆ జడ్జికి అవగాహన ఉంటుంది. కాబట్టి మాక్సిమం మీరు కింది కోర్టులోనే మీరు పర్మిషన్ పిటిషన్ ఫర్ ఎల్ఓసి రిమూవల్ ఆర్ పర్మిషన్ పిటిషన్ ఈ రెండు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఎల్ఓసి రిలీజ్ అయిపోతుంది. అంటే మీకు ఎల్ఓసిని రిమూవ్ చేసి ట్రావెల్ చేయమని అడుగుతారు. ఏదన్నా కారణం చేత మీకు కింది కోర్టులో కనుక ఆర్డర్ రాకపోతే, ఏ కారణం చేత కింది కోర్టులో ఆర్డర్ రాకపోతే దాన్ని మీరు ఎల్ఓసి కింద మీరు ఎల్ఓసి ఆ ఆర్డర్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి మీరు ఎల్ఓసిని రిమూవ్ చేసుకోవచ్చు. ఎల్ఓసిని కానీ పాస్పోర్ట్ని బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకోటి ఎక్కడ ఏంటంటే, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నప్పుడు పాస్పోర్ట్లు రెన్యువల్ అవుతాయా కావా అని చాలా మంది అడుగుతారు. క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి సార్, పాస్పోర్ట్లు రెన్యువల్ అయ్యే అవకాశం ఉందా లేదా అని చాలా మంది అడుగుతారు. సో క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్లు రెన్యువల్ ఆపే అధికారం లేదు. ఓకే, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్లు రెన్యువల్ ఆపే అధికారం పాస్పోర్ట్ అథారిటీకి లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకో అని చెప్తారు. రెన్యువల్ చేయాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోమని చెప్తారు. కాబట్టి ఎవరికన్నా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉండి వాళ్ళు పాస్పోర్ట్ కనుక అప్లై చేస్తుంటే కేసు పెండింగ్ ఉన్నట్టు రాయాలి. అట్ ద సేమ్ టైం కింది కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వెళ్ళి మనం మళ్ళీ రెన్యువల్కి కోర్టు నుంచి నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయండి అని చెప్పి మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే అధికారం కూడా మనకు ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు పాస్పోర్ట్ మీకు సీజ్ అయింది, లేకపోతే పోలీసులు గుంజుకున్నారు అక్రమంగా, లేదు అంటే మీకు ఎల్ఓసి రిలీజ్ అయింది, మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని కనుక మీరు ఫాలో చేయగలిగితే మీ ట్రావెల్కి కానీ మీ స్టడీస్కి కానీ లేకపోతే మీ బిజినెస్ మీటింగ్స్ కానీ ఏ రకమైన ప్రాబ్లం రాదు.
రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.